జరిగినటువంటి వర్షం పిడుగుపాటుకి అంబాపురం గ్రామం వద్ద దాదాపు 11 శాల్తీలు పిడుగుపాటుకి మృత్యుపాట జరిగింది. వీరు సంచార జాతులుగా జీవిస్తూ వలస వస్తూ ఈ యొక్క అంబాపురం గ్రామంలో దాదాపు 300 జీవాలని మేపుకుంటూ సాయంత్రం సమయాన పొలాల్లో ఈ విధమైన కంచె ఏర్పాటు చేసుకొని వాటిని అక్కడ ఉంచిన సమయంలో రాత్రి కురిసినటువంటి అకార వర్షం, అన్ఎక్స్పెక్టెడ్గా పడినటువంటి పిడుగుపాటుకి దాదాపు 11 శాల్తీలు చనిపోవడం జరిగింది. వీటికి సంబంధించి 1,50,000 రూపాయల వరకు నష్టం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఇలానే జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వీళ్ళకంటూ స్పెషల్గా ఒక ప్యాకేజీని ఏర్పాటు చేసి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వీళ్ళని ఆదుకోవడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ చనిపోయింది జీవాలు కాబట్టి వాటికి మళ్ళీ కొంత కష్టపడి సంపాదించుకోగలం. అలాంటిది మనుషులు కనుక చనిపోతే వాళ్ళకి కుటుంబాలకి ఆసరా ఎవరు, దిక్కెవరు? వైసీపీ పార్టీని కానీ టీడీపీ పార్టీని కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క యాదవ సోదరులుగా మేము మా సోదరుడికి జరిగిన నష్టాన్ని తక్షణమే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లేసి వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మనుషుల ప్రాణాలు పోయినప్పుడు, జీవాల ప్రాణాలు పోయినప్పుడు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారికి అండగా ఉండాలని చెప్పేసి రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన మీద వారి వైఖరి కూడా మేము తెలియపరచాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సంఘటన జరిగింది గురజాల నియోజకవర్గంలో కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇరువురు అభ్యర్థులు వీరిని ఆదుకుంటారా, వీరికి స్పష్టమైన హామీ ఏదైనా ఇస్తారా? ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క అధినాయకత్వం దృష్టి ద్వారా తీసుకెళ్లేసి ఏమైనా ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటిస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా ఇవి కొత్తగా కాదు, ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మొన్న మోర్జంపాడు గ్రామంలో 3 యాదవ సోదరులు చనిపోవడం జరిగింది. ఈ రోజున ఈ గ్రామంలో 10 జీవాలు చనిపోవడం జరిగింది. ఈ యొక్క జీవనాధారంగా వీళ్ళు జీవిస్తూ జీవాల పెంపకం మీద ఆధారపడి ఇళ్ళు, పొలాలు, భార్యాబిడ్డలను అందరినీ వదులుకొని పాపం సంవత్సరం పాటు ఎక్కడ వాటికి మేత ఉంటే అక్కడ వాటిని మేపుకుంటూ జీవనం సాగించే వీరికి ఇలాంటి ఆటుపోట్లు జరిగినప్పుడు వారు సంవత్సరం పడ్డ కష్టం మొత్తం వృధానే అవుతుందని చెప్పేసి కోరుతున్నాం. మేము ఇప్పటికైనా సరే తక్షణమే ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఏకతాటి మీదుగా మా యొక్క యాదవ సోదరులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎటువంటి ప్యాకేజీ ప్రకటించేసి వాళ్ళని ఆదుకుంటారు చెప్పాల్సిందిగా మేము ఎలక్షన్ ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలను అన్నింటినీ మేము కోరేది ఒకటే, మా సోదరులకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు కంపల్సరీ అవసరం అని చెప్పి కూడా మేము వేడుకుంటున్నాం. 9 గంటలకు పిడుగుపడి 300 జీవాల 10 జీవాలు చచ్చిపోయినాయి. మాకు రాత్రి ఈ టైంకి ఇవాళ దాకా ఎవరు వచ్చారు, ఇప్పుడు వచ్చిండ్రు. ఇట్లా జరిగింది. మాకైతే ప్రతిరోజు నష్టం జరుగుతూనే ఉంటుంది. 10 వర్షం పడ్డప్పుడల్లా నష్టం జరుగుతుంటుంది సార్. అట్లా ఎవరు మమ్మల్ని దాచుకోలేదు. మేము ఇక్కడ నైజాం నుంచి వలస వచ్చినాం మేపనికి. రాత్రి ఇట్లా జరిగింది సంఘటన. అది చూసి మమ్మల్ని ఆదుకోవడం జరుపుకునే ఉంటుంది. పొద్దున్న లేచి రాత్రి పావులు 24 గంటలు అడవినే ఉంటాం మేము. కరిచే పాములు కొట్టే దొంగలు చూసుకుంటూ కూడా కట్టే తిరుగుతూ ఉంటుంది. కొద్దిగా ప్రభుత్వాలు అనేది మమ్మల్ని కూడా గ్రహిస్తే బాగుంటుంది. ఇంత నష్టపోయినా మా తెలంగాణ ఏంటి కనాలా, ఆంధ్ర ఒడియానండి. మన తెలంగాణ ఏంటి కనాలా చెప్పండి. ఏమైంది?